హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాళ సండే కాబట్టి స్పెషల్గా రాగి సంగటి అండ్ మటన్ కర్రీ. సో ఫస్ట్ టైం ట్రై చేశాను మటన్ కర్రీ ఎలా చేయాలో. సో క్విక్గా, ఈజీగా అండ్ టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే 3 టొమాటోస్ అండ్ 3 ఆనియన్స్ తీసుకోవాలి. సో అవి బాగా వాష్ చేసుకుని దాని తర్వాత అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అండ్ మిక్సీలో వేసి కొంచెం లవంగాలు, కొంచెం చెక్క వేసుకున్నామంటే మనకి ఆ ఫ్లేవర్ టేస్టీగా ఉంటుంది. సో దాని తర్వాత అవి మిక్సీలో వేసేసుకున్న తర్వాత అవి ఫైన్ పేస్ట్గా చేసేసుకొని కొంచెం ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఈ ఫైన్గా పేస్ట్ చేసుకుంటాం కదా, అది మిక్సీలో వేసేసుకున్న తర్వాత అది బాగా కొంతసేపు ఫ్రై అవ్వాలి. సో ఆ ఫ్రై అయిన తర్వాత కొంచెం దానికి సరిపడా సాల్ట్ అండ్ పసుపు వేసేసుకున్న తర్వాత అది కొంచెం బాగా డీప్ ఫ్రై చేసి దాని తర్వాత మనం మటన్ ఏదైతే తీసుకుంటామో అందులో వేసుకోవాలి. సో అందులో వేసుకున్న తర్వాత మటన్ బాగా కొంచెం ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం మటన్ మసాలా అండ్ మిరప్పొడి వేసుకొని దానికి కొంచెంసేపు మూత పెట్టేసామంటే అది కొంచెం బాగా ఫ్రై అవుతుంది. అంతలోపల అది ఫ్రై అంతసేపు మేము కొంచెంసేపు అలా ఓ ప్రసాద్ సాంగ్ పెట్టుకొని కొంచెంసేపు అలా చిల్ అయితే ఎంజాయ్ చేసాం అనమాట. సో దాని తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపేసి మనకి ఎంతైతే వాటర్ కావాలో దానికి సరిపడా వాటర్ వేసేసుకొని సో విజిల్ పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చాయంటే మనకి యమ్మీ అండ్ టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో అంతలోపల రాగి సంగట్లో పౌడర్ వేసేసి రాగి పౌడరు కలిపేసుకొని సో ఫైనలీ సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ మటన్ కర్రీ రాగి సంగటి రెడీ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హరిప్రియ గుండుమడిగి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్